సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బేసికలీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు 1000 రూపీస్ లోన్ తీసుకున్నప్పుడు 5% ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు 1000 రూపీస్ మీద 5% కడతాం. ఫస్ట్ ఇయర్ అంతే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. 1000 రూపీస్ మీద ఇప్పుడు సరే 100 అనుకో, 100 మీద 5% అంటే 5 రూపీస్. సో ఫస్ట్ ఇయర్ 5 రూపీస్ కడతాం, సెకండ్ ఇయర్ కూడా 5 రూపీస్ కడతాం, థర్డ్ ఇయర్ కూడా 5 రూపీస్ కడతాం. ఇది కాన్స్టెంట్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే 100 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సేమ్ 5 రూపీస్ వస్తాయి మనకి. బట్ సెకండ్ ఇయర్ ఎంత వస్తాయి? 105 మీద ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 100 కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఇనిషియల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5 రూపీస్. సో అది ఇప్పుడు యాక్చువల్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో 105 ఇంటూ 5/100. సో ఇక్కడ సెకండ్ టైం కూడా ఇనిషియల్లీ 100 ఉంది కాబట్టి 100 మీదనే తీసుకోవాలి ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ ఎంత తీసుకుంటాం? ఇక్కడ 105 అంటే ఎందుకు? 100 ప్లస్ 5 రూపీస్ ఇంట్రెస్ట్. ఆ 105 మీద మళ్ళీ 5% తీసుకోవాలి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో ఇయర్లీ పెరుగుతుంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాన్స్టెంట్ ఉంటుంది. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది అమౌంట్ అంటే ఏంటది? ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PRT/100. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ కాదు. బట్ ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో P ఇంటూ 1 ప్లస్ R/100. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, N ఈజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటే, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ N మైనస్ P. ఎందుకంటే అమౌంట్ అంటే P ప్లస్ CI కదా. సో P ప్లస్ CI ఈక్వల్స్ టు దిస్ థింగ్, ఓన్లీ CI ఈక్వల్స్ టు దిస్ థింగ్ మైనస్ P. అది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేషన్స్ ఎట్లా? హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేషన్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ సేమ్ ఫార్ములా, బట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హాఫ్ ఇయర్లీ అంటే బై 1/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 2 పార్ట్స్ చేయాలి. క్వార్టర్లీ అంటే 1/4 3 పార్ట్స్ చేయాలి. క్వార్టర్లీ అంటే 4 పార్ట్స్ చేయాలి. క్వార్టర్లీ 1/4 ఓకే. సో అది హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ కాన్సెప్ట్. జస్ట్ ఇక్కడ అది ఎందుకు చేయాలంటే సో ఇది యాన్యువల్లీ, ఇది హాఫ్ ఇయర్లీ. యాన్యువల్లీ అంటే జాన్ టు డిసెంబర్ గా సింగిల్ కన్సిడర్ చేయాలి. సో సపోజ్ ఇది 10% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? జాన్ టు డిసెంబర్ 1 ఇయర్. ఇది ఎప్పుడు యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు జాన్ టు డిసెంబర్ కన్సిడర్ చేస్తాం. బట్ హాఫ్ ఇయర్లీ అంటే ఓన్లీ హాఫ్ ఇయర్లీ అంటే ఒక హాఫ్ ని 1 ఇయర్ అనుకుంటాం. అంటే జాన్ టు జూలై ఒక ఇయర్, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్, జాన్ టు జూన్ ఒక ఇయర్, మళ్ళీ జూలై టు డిసెంబర్ ఒక ఇయర్. సో నీకు 2 ఇయర్స్ వస్తాయి ఇక్కడ. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ N. సో 2 ఇయర్స్, హాఫ్ ఇయర్లీ అంటే 2 ఇయర్స్ కాబట్టి N ప్లేస్ లో 2 వస్తుంది. సో అండ్ R అనేది 10% టోటల్లీ, బట్ మనకు కావాల్సింది హాఫ్ ఇయర్ కి. సో హాఫ్ అయిపోతుంది. సో R బికమ్స్ R/2. సో అప్పుడు ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100 1/2. ఇక్కడ N ఎంత? 1 ఇయర్ కాబట్టి 2 ఇంటూ 1. సో 2. ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ హాఫ్ R/100 ఇంటూ 2 ఇంటూ N. ఎప్పుడు ఇయర్స్ అనేవి డబుల్ అవుతాయి, ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అవుతుంది. ఎక్కడ ఈ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ 1/3 1/2 1/4 ఉన్నప్పుడు ఇప్పుడు 1/3 ఒక ఇయర్ అనుకో, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1/3 అయిపోతుంది, N అనేది ఇంటూ 3 అవుతుంది. సింపుల్. ఫర్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏం లేదు. ఫస్ట్ ఇప్పుడు 2.5 years ఉన్నది అనుకో, ఫస్ట్ 2 years ఫార్ములా అంటే P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ 2. హాఫ్ ఇయర్కి ఏంటిది? ఇంటూ 1 ప్లస్
హాఫ్ ఆర్ బై 100. ఇక్కడ పవర్ రాదు, ఎందుకంటే మనం ఏదో ఒకటే ఫ్రాక్షన్ తీసుకుంటాం, ఏదర్ 1/2 మనం ఓన్లీ ఒకటే ఫ్రాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం రాదు. ఒకటే ఇంపార్టెంట్, ఇక్కడ సింపుల్ ఫార్ములా పెట్టి జస్ట్ నీకు ఈ ఫ్రాక్షన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రాక్షన్ తోని డివైడ్ చేయాలి అంతే. ఇది ఫార్ములా. దెన్ ఫర్ డిఫరెంట్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఒక ఇంట్రెస్ట్ R1, సెకండ్ ఇయర్కి ఒక ఇంట్రెస్ట్ R2, థర్డ్ ఇయర్కి ఒక ఇంట్రెస్ట్ సో ఆన్ ఉన్నప్పుడు P into 1 plus R1 by 100 into 1 plus R2 by 100 plus so on. Adi when we use different interests. So let us solve some examples. A bank offers 5% compound interest calculated half yearly. So formula is P amount equals to 1 plus R by 100 power n. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే ఇది హాఫ్ అవుతుంది, ఇది డబుల్ అవుతుంది. I deposited 1600 on 1st Jan and 1600 on 1st July. How much compound interest will I get after 1 year? So ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ జాన్లో 1600 వేస్తున్నాను, మళ్ళీ జూలైలో 1600 వేస్తున్నాను. టూ డిఫరెంట్ అమౌంట్స్. సో ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1600. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో అమౌంట్ ఈక్వల్స్ టు 1600 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5. సో 5/2/100 పవర్ 2 ఇంటూ ఎన్ని ఇయర్స్కి 1 ఇయర్, Jan to December కన్సిడర్ చేస్తాం. సో స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు సైలెన్స్ ఉండు కాసేపు కలమర్లే 5/200 స్క్వేర్. సో ఎంత అవుతుంది ఇది 205, 205/200 స్క్వేర్. సో 541/40 square. So 1600 into 41 square by 40 square. 40 square it gets cancelled. So total amount enta? Total amount equals to 41 square. But మనం కావాల్సింది ఓన్లీ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సరే అది అయిపోయింది. సో టోటల్ అమౌంట్ ఇక్కడ 41 స్క్వేర్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇయర్కి. సో 1 ప్లస్ R by 100 ఇంటూ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ, జూలై టు డిసెంబర్, ఓన్లీ 1 ఇయర్ ఇక్కడ. సో 1 R ఎంత 5 బై ఇంటూ 1/2. సింపుల్. ఇక్కడ 2 ఇయర్స్, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్ని 1 ఇయర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ 2 ఇయర్స్ అయితే ఇక్కడ జాన్ టు జూన్ ఒక ఇయర్, జూలై టు డిసెంబర్ ఒక ఇయర్. బట్ ఇక్కడ ఓన్లీ 1 ఇయర్. సో ఇది ఇక్కడ ఓన్లీ 1 వస్తుంది, అంతే తేడా, మిగతా అంతా సేమ్. సో అది ఇప్పుడు నీకు వన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 1600. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఇస్తే ఇక్కడ ఈ 1600కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ 1600కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది, ఆ రెండు కలిపితే మనకు వచ్చే అమౌంట్ అది. ప్లేస్ లేదు. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఇది. డిఫరెన్స్ బిట్వీన్ SI అండ్ CI compounded annually is ₹1 at 4% interest for 2 years. Find principal amount. ఫస్ట్ మనకి ఎప్పుడైనా CI ఎక్కువ ఉంటుంది, సో ఫస్ట్ CI తీసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R by 100 పవర్ n. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్. సో P ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4/100 ఫర్ 2 ఇయర్స్ స్క్వేర్. 104 104/100 square
బై పి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఇది అమౌంట్. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఇది 426 425 సో 26/25 స్క్వేర్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్, ఇది అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే పి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PRT/100. PR అంటే 4, T అంటే 2/100. 4 ones 425. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2P/25. సో క్యాల్కులేట్. CI minus SI ఈక్వల్స్ టు 1. సో CI ఎంత? 26 square. 26 into 26. Okay. CI minus SI. So P into 26 square by 625 minus P minus 2P/25 equals to 1. So LCM 625. 26 square P minus 625P minus 25 into 2 50P equals to 1. ఇది 625 వెళ్తుంది. సో 26 స్క్వేర్ మైనస్ స్క్వేర్ 26 స్క్వేర్ అంతా ఫస్ట్ క్యాలిక్యులేట్. 6 36 6 3 6 2 12 15 52 6 7 6 ఇక్కడ 676P మైనస్ 625P. ఇది మైనస్ 625 ఎంత? 51P మైనస్ 50P అంటే P/625 ఈక్వల్స్ టు 1. సో P ఈక్వల్స్ టు 625. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్. ఫస్ట్ CI మైనస్ SI. CI అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. SI అంటే PRT/100. సో CI మైనస్ SI చేసిన తర్వాత ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, the increase in amount for 6 years is 60%. What will be the compound interest of 12K after 2 years? Okay. So first వాడు ఏమి ఇచ్చిండు? ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఫర్ 6 years ఈజ్ 60%. ఒక అమౌంట్ ఉంది, అది 60% ఇంక్రీజ్ అయింది. అంటే 100 ఉంటే ప్లస్ 60 అయింది. 60% అంటే ప్లస్ 60 అవ్వడం, 30% అంటే ప్లస్ 30 అవ్వడం, 40% అంటే ప్లస్ 40 అట్లా. సో 100 ఉన్న అమౌంట్ 60% అయింది. సో దేని మీద? సింపుల్ ఇంట్రెస్ట్ మీద. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PRT/100. ఎంత ఉన్న అమౌంట్ ఎంత అయింది? ప్రిన్సిపల్ అమౌంట్ 100 ఉండేది, 60 అయింది. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 60 అవుతుంది. P ఈక్వల్స్ టు 100. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R కన్సిడర్ ఫర్ 1 year by 100. 100 gets cancelled. For 6 years, sorry. For 6 years. సో ఇప్పుడు రేట్ ఎంత అవుతుంది? 60 ఈక్వల్స్ టు 6R. సో రేట్ ఈక్వల్స్ టు 10%. సో 100 ఉండే అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ 60 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 60. R ఎంత అడిగలేదు. సో మనం R ఫైండ్ చేయాలి. ఫస్ట్ R ఫైండ్ చేస్తాం. R ఈక్వల్స్ టు 10%. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టైం అడిగినవాడు వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12K ఆఫ్టర్ 2 years ఎట్ సేమ్ రేట్. సేమ్ రేట్ అంటే 10%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్ములా, అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ N. P ఎంత? ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 12K. 12K ఇంటూ 1 ప్లస్ రేట్ ఎంత? 10/100 పవర్ N ఆఫ్టర్ 2-3 years. సో 3.
సో 12K ఇంటూ 110/100, సో 11/10 క్యూబ్. సో ఇది సాల్వ్ చేస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇట్లా ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగి తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంబైన్డ్ అడుగుతారు క్వశ్చన్స్. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద రేట్ క్యాల్కులేట్ చేసి తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేయాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. A sum becomes 1338 after 3 years. అంటే ఒక సమ్, ఒక అన్నోన్ సమ్, లెట్ ఇట్ బి P. సో ఇట్ బికమ్స్ 13,380 ఆఫ్టర్ 3 years. సో దీనికి ఫార్ములా ఉంది డైరెక్ట్. ఒక సమ్ P, సో ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 సో వాడు ఏమన్నాడు, ఈ P అనేది ఆఫ్టర్ 3 years సర్టన్ అమౌంట్ అవుతుంది. ఎంత? 1338 0 ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100. ఎన్ని ఇయర్స్ తర్వాత? 3 years తర్వాత అవుతుంది. సేమ్ అమౌంట్ 6 years తర్వాత ఎంత అమౌంట్ అవుతుంది? ఆఫ్టర్ 6 years ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది? 20,070 1 ప్లస్ R/100/6 పవర్ 6. ఈ P అమౌంట్ అనేది, P ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 3 years తర్వాత ఇంత అవుతుంది. P అనేది 6 years తర్వాత ఇంత అవుతుంది. జనరల్ ఫార్ములా యూజ్ చేసి ఇస్తాం. సో వాడు ఏమంటే ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. వాట్ ఇస్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇది బై ఇది ఆర్ ఇది బై ఇది చేస్తే ఏమవుతుంది? 13 ఎప్పుడైనా 2/1, 2 ఇది 1, 2/1. సో 20,070 బై 13,380 ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100. డిఫరెన్స్ ఆఫ్ ఇయర్స్ 6 years మైనస్ 3 years, సో 3. ఇదంతా క్యాల్కులేట్ చేస్తే ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో మనకి ఈ వాల్యూ అనేది తెలిసింది. ఏ వాల్యూ? P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ 3 వాల్యూ ఎంత వచ్చింది? 3/2. P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ 3 ఈ వాల్యూ అనేది ఎంత వచ్చింది? 3/2. సో ఇక్కడ ఉంది, తీసుకెళ్లి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ క్యూబ్ 100. P ఇంటూ 1, సారీ P లేదు ఇక్కడ P అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఏం చేస్తుంది? సో 2/1 చేసినప్పుడు PP అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1 ప్లస్ R/100 క్యూబ్. సో 3/2 ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100 క్యూబ్. సో ఈ 1 ప్లస్ R/100 క్యూబ్ అనేది మనకు వచ్చింది. అక్కడ ఏముంది? 13,380 ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 క్యూబ్. సో 1 ప్లస్ R/100 క్యూబ్ అంటే 3/2. సో P ఇంటూ 3/2 ఈక్వల్స్ టు 13,380. సో P ఈక్వల్స్ టు 13,380 ఇంటూ 2/3. 1 3 4 7 8 15 3 4s 12 1 3 3 4s 12 1 8 3 6 3 0s. సో 44 60 అంటే 88 120 8920. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 8,920 రూపీస్. ఆ రిఫ్లెక్షన్ అనేది ఫేస్ మీద వచ్చేస్తుంది. యా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది బేస్ కంప్లీట్లీ ఫార్ములా ఓరియంటెడ్. సో ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత సింపుల్ త్రీ టైప్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఒకటి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 4 yearsలో ఇంత అవుతుంది. ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 4 yearsలో ఎంత అవుతుంది, 6 yearsలో ఎంత అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని. సో ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అంటే ఫస్ట్ ఈ ఇయర్, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత బై డివైడ్ చేసి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ చేయాలి. థర్డ్ టైప్ ఏంటిదంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇట్లాంటి సమ్స్ అడుగుతాయి.
సో అవి ఎట్లా చేయాలి, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డైరెక్ట్ అక్కడ రేట్ దగ్గర హాఫ్ ఇయర్లో అయితే 1/2 అట్లా చేయాలి. ఒకవేళ ఇయర్స్ దగ్గర ఇంటూ 2 అంతే. సో కాంపోనెంట్స్ అనేది మోస్ట్లీ ఫార్ములా ఓరియంటెడ్.